హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను క్రిస్పీ బ్రెడ్ పకోడా రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా నేను 1/2 kg ఆలు బాయిల్ చేసి ఇలా మ్యాషర్తో మ్యాష్ చేసుకుంటున్నాను. మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆలు ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ 1 వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవి వేగాక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా తరిగింది వేసుకుంటున్నాను. ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. వీటన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి. అందులోనే నేను 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇందాక మనం మ్యాష్ చేసిన ఆలూని వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకోవాలి. వేసుకున్నాక నేను అందులో కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నాను. అలాగే చివర్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. అందులోనే కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను, కొంచెం పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వాము, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ రకంగా ఉండాలి. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుంటున్నాను. అందులోనే పచ్చిమిరపకాయలు 2 వేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు ఒక 5, చిన్న అల్లం ముక్క, అలాగే నిమ్మరసం వేసుకొని 1 నిమ్మ చెక్క, అందులోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ రకంగా ఉండాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యేలోపు నేను బ్రెడ్ని ఇలా 2 పీసెస్గా కట్ చేస్తున్నాను. ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉండాలి. అన్నింటినీ కట్ చేసుకొని ఇందాక మనం మసాలా చేసాం కదా, దాన్ని ఆలూకి ఒకవైపు పెట్టుకోవాలి. మరొక వైపు గ్రీన్ చట్నీని ఇలా ఒకవైపు పెట్టుకోవాలి. ఫ్రై చేసిన ఆలూని ఒకవైపు, మరొక వైపు గ్రీన్ చట్నీని ఇలా పెట్టుకుంటూ అన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుంది. ఇందాక మనం ప్రిపేర్ చేసిన శనగపిండిలో డిప్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. దీన్ని పక్కన పెట్టుకొని మరొకటి పిండిలో డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, క్రిస్పీ బ్రెడ్ పకోడా రెడీ అండి. ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.